వెల్కమ్ టు ఈజీ కుకింగ్. మీ ఉమా సుందర్ అండి. హాయ్ అండి, అందరు బాగుండారా? నేను కూడా బాగుండాను. చూడండి, ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక వస్తువులు చేస్తున్నాం. చూడండి ఏమండి, ఇది పెసరపప్పు అండి. అర్ధ కిలో పెసరపప్పు, దాంట్లో ఇంత బియ్యం వేసి ఒక 2 గంటల సేపు నానబెట్టినానండి గారెలకి. ఇది పెసరపప్పు గారెలు. అర్ధ కేజీ పెసరపప్పు తీసుకుంటే అర్ధ కేజీ బెల్లం అండి. చూడండి, ఒక 50 గ్రాములు పచ్చి కొబ్బరి పైన చెక్కు తీసుకొని తురుము పట్టుకున్నా. మనకు కావాల్సినంత నెయ్యి. ఇది బెల్లం వేసేటప్పుడు ఉప్పు వేస్తే ఒక చిటికెడు ఉప్పు, ఇది బ్యాలెన్స్ బాగుంటుందండి. తర్వాత వచ్చి యాలకుల పొడి. ఇది నానబెట్టినాం కదా పెసరపప్పు, దీన్ని మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకొని బాండిల్లో స్టవ్ ముట్టించి బాండిల్లో పోసుకొని చేసేటప్పుడు చూపిస్తాను. నేను ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుంటానండి దీన్ని. ఏమండి చూడండి, అప్పుడే మనకు చూపించినా కదా పెసరపప్పు. చూడండి, ఇంత పేస్ట్ లాగా కొట్టుకోవాలి. ఊరికెట్లా అట్లా మనం మిక్సీ తిరిగేదానికి నీళ్ళు చుక్క అట్లా తగిలిచ్చి మెత్తగా రుబ్బుకున్నానండి. ఇప్పుడు చూడండి, బాండిల్లో వేసేస్తా. ఇది పెసరపప్పు గారెలు అంటారండి. తీపు బెల్లం వేసి కాల్చేది. బాగా స్టవ్ ముట్టించుకొని మనం పాకం వచ్చేంత వరకు బాగా అది నీళ్ళు వదులుతుంది. బెల్లం వేసినాక అదంతా బాగా లాగి బాగా గట్టిపడినాక మళ్ళా చల్లారినాక ఉండలు చేసుకొని గారెలు చేస్తానండి. ఇదంతా పెద్దోళ్ళు చేసేది, వెనకటి కాలంది అండి. వంట చాలా బాగుంటుంది. ఇది స్టవ్ ముట్టించి పెడతాను. ఏమండి, ఇది చూడండి, కొద్దిగా ఒక 2 చిటికెలు ఉప్పు అండి. దీంట్లో మనం బెల్లం వేసి చేస్తున్నాం కదా, తీపి వస్తువులు కాబట్టి బ్యాలెన్స్ కోసము బెల్లం అండి. అర్ధ కేజీ తరిగి పెట్టుకునే. మనం బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చండి, చక్కెర కావాలంటే చక్కెర వేసుకోవచ్చు. ఎవరికి ఏది ఇష్టమైతే అది. బాగుంటుంది ఇది పెద్దోళ్ళు చేసేదండి అప్పట్లో, ఆ కాలం వంట. ఇది చాలా బాగుంటుంది. ఇది నిలువ కూడా ఉంటుందండి. 2-3 నెలలు బయట ఉన్నా కూడా ఇది ఏం చెడిపోదు. పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టుకున్నామంటే వాళ్ళు ఏడ్చినప్పుడు ఇవ్వచ్చు. చూడండి, ఇది పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నా. ఇవన్నీ దీంట్లో వేసేసి కలుపుతూ ఉన్నామంటే అది ఇట్లా నీళ్ళలాగా అయిపోతుంది మనకి. చూడండి, ఒక 3 స్పూన్లు నెయ్యి, నీళ్ళు వదిలి మళ్ళా గట్టి పడుతుందండి. దీన్ని ఇప్పుడు మనం కలుపుకుంటూ ఉన్నాం. కలుపుతూ ఉన్నామంటే గట్టి పడుతుంది. ఇది గారెలు అంటే మనం ఉప్పేసి చేసుకుంటాం కదండి, మిరపకాయలు అట్లా లేకుండా ఇది బెల్లం వేసి చక్కెర వేసి ఎవరికి ఏది ఇష్టమైతే అది. గారె అంటే అరిసెల్లాగా తట్టుకొని కాల్చుకోవాలండి. ఇది బాగా ఉడికిన తర్వాత చెప్తాను. ఏమండి చూడండి, ఇట్లా బాగా మనం బెల్లం కానీ చక్కెర కానీ వేసి కలుపుతూ ఉన్నామంటే పాకం అనేది ఇది రుబ్బుకునింది పప్పు ఇట్లా నీళ్ళలాగా అయిపోతుంది. ఉడకంగా మళ్ళీ అది పాకం అనేది వచ్చి గట్టి పడుతుందండి. బాగా గట్టిగా అయ్యేంతవరకు, అంటే బాండీలకి వదిలేయాల, పిండి అనేది కరుచుకోకూడదు. అంతవరకు బాగా మనం కలుపుకోవాలి. దీన్ని మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి. అడగట్టకుండా కలుపుకోవాలి. అది
ఏమండి స్టవ్ మీద చూడండి గారెలకి మనం పిండి పెట్టుకున్నాం కదా, దాంట్లో యాలకల పౌడర్ వేసుకుందామండి. కలుపుతా ఉన్నామంటే నీళ్ళలాగా అయ్యి గట్టి పడుతుందండి. ఇప్పుడు ఉండే నెయ్యి వేసుకుందాం మనం. చూడండి ఒక స్పూన్ నెయ్యి ఉంది. నెయ్యి దండిగా వేసుకునే ఏం కాదండి, మళ్ళీ మనం కాలుస్తాం కదా నూనెలో కాల్చేవాళ్ళు నూనెలో కాల్చుకోవచ్చు, నెయ్యిలో కాల్చుకునే వాళ్ళు నెయ్యిలో కాల్చుకోవచ్చు అండి. ఎవరి ఇష్టం వాళ్ళది. చాలా బాగుంటుంది. అయితే గాలి అనేది ఇది పెద్దోళ్ళు చేసిన వస్తువులండి, మనం పిండి వంటలు ఇవి. చూడండి మనకు బెల్లం వద్దనుకుంటే చక్కెరతో చేసుకోవచ్చు అండి. సేమ్ ఇదే మాదిరే. అంటే అర్ధ కేజీ పప్పుకు అర్ధ కేజీ చక్కెర కలబెట్టుకునేటప్పుడు కొంచెం వస్తుందండి. నిదానంగా మనం మితమైన మంట, మరీ పెద్ద మంట పెట్టుకున్నామంటే మాడిపోతుంది. చూడండి ఓపిగ్గా చేయాలండి. ఏదైనా వంట చేసేటప్పుడు మనకి కొంచెం కష్టం అనిపించినా నిదానంగా చేసుకోవాలి. ఇదంతా నిదానమైన పని. చూడండి మనం రుబ్బుకున్నాం కదా, అప్పుడు ఊరికే నీళ్ళు చిలకరించి రుబ్బుకోవాలండి. అంతంత ఊరికే మనం మిక్సీ ఆడుకోండేదానికి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఆ పేస్ట్ లాగా ఉంది కాబట్టి ఇట్లుంది, పూర్ణంలాగా. బాగా మనం మితమైన మంట పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకొని దీంట్లో నూనె ఇది నీళ్ళు చెమ్మ లేకుండా చేసుకునే తర్వాతనేనండి మనం కాల్చుకోవాలి గారె అనేది. చూడండి ఏమండి, చూడండి మనకి నీళ్ళలాగా అయింది కదా, పాకంలాగా. ఇప్పుడు చూడండి పిండి ఇట్లా వచ్చింది, గట్టిపడిపోయిందండి. ఇప్పుడు మనం కలబెట్టినామంటే బాండీలు ఖర్చుకోవద్దు. చూడండి ఇట్లా కలబెట్టినామంటే సిమ్లో పెట్టి చూడండి బాండీలకి కరుచుకోదు. ఇప్పుడు మనకు రెడీ అయిపోయినట్టండి. దీన్ని బాగా చల్లార్చి మన వడల పిండి పెట్టుకుంటాం కదా మనము తట్టి వేసేదానికి, ఆ మాదిరి ఇది చల్లగా అయిపోవాలండి. చల్లగా అయిపోయిన తర్వాత మనం అన్నీ గారెల్లాగా ఒత్తుకొని ఒక పాలిథీన్ పేపర్ మీద నూనె పెట్టుకొని, నూనె కావాలని నూనె, నెయ్యి కావాలని నెయ్యి అండి. మనకి ఎవరికి ఏది ఇష్టమైతే అది దాన్ని కాల్చుకున్నామంటే బాగుంటుంది. ఇది చల్లారనిస్తామండి. మనం ఇప్పుడు పెసరపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, చూడండి చల్లారిన తర్వాత ఇట్లా ఉండలు చేసి పెట్టుకున్నానండి. ఇట్లా పాలిథీన్ పేపర్ తీసుకొని ఇవి చూడండి ఇట్లా రౌండ్గా వచ్చేట్టుగా మనం చల్లారినాక ఉండలు కట్టి పెట్టుకొని ఇట్లా తట్టుకొని కాల్చుకోవాలండి. మితమైన మంట నూనె పెట్టుకున్నాను, సిమ్లో పెట్టుకున్నాము. ఎక్కువ మంట పెట్టినామంటే మాడిపోతుందండి. ఇట్లా ఒకే సైజుగా తట్టుకొని వేసుకోవాలి మనం నూనె లేదు. ఇట్లా కలుపుకోవాలండి పిండి. ఇట్లా కలుపుకున్నామంటే ఉండలు గిండలు లేకుండా పిండి కలిసిపోతుంది కదా. ఇట్లా నెయ్యి ఇట్లా పేపర్కి ఇట్లా అద్దుకోవాలండి. చూడండి ఇట్లా తట్టుకోవాలి. మరీ పలసకు కాదు, మరీ మితంగా తట్టుకోవాలండి. మన అరిసెలకు ఎట్లా తట్టుకుంటాము ఆ మరి తట్టుకోవాలి. అన్నీ ఒకే సమంగా ఇట్లా తట్టుకొని నిదానంగా కాల్చుకోవాలండి. చూడండి మరీ ఎక్కువ ఏగిపోకుండా చూసుకోవాలి. చూడండి కాలిందంటే పైకి వస్తుంది. అదే చూడండి మనము ఆయిల్ ఎక్కువగా అయిపోయిందంటే నల్లగా అయిపోతుందండి. అందుకని సిమ్ములో పెట్టుకోవాలి. నూనె అనేది లాగదండి మన పూరీలాగా. ఇదేం ఒత్తేది మనం
అరిసెలు కదా మనం ఒత్తుకుంటామే మరి ఏం ఒత్తుకోకూడదండి. కాల్చినాక అట్లా వేసేయాల, చల్లారి పెట్టేయాల. చూడండి ఒకటి ఇట్లా చూడండి. వేసినప్పుడు నురుగు ఎక్కువ వస్తుంది, కాలుతూనే నురుగు అనేది ఇట్లా ఆగిపోతాయండి. చూడండి ఇట్లా మన పూరీలాగా పొంగుతాయి. ఇదే పెసరపప్పు బెల్లం గారెలండి, ఇట్లా పూరీలాగా పొంగుతాయి. చూడండి ఏమండి, అన్నీ ఇట్లా ఒత్తుకొని కాల్చుకున్నామండి. ఇంకా అయిపోవచ్చింది, కాల్చేసినాను. చూడండి ఈ మాదిరి ఒత్తుకోవాలండి. ఆయిల్ ఏమి లాగదండి, ఇది బాగుంటుంది. చిన్నపిల్లోళ్ళు మన స్కూళ్ళకి దానికి పోయేటప్పుడు స్నాక్గా ఇచ్చి పంపించవచ్చు. పెద్దోళ్ళు పిల్లోళ్ళు 3 గంటలకి 4 గంటలకి టీ తాగేటప్పుడు కూడా తినవచ్చండి. ఇది చాలా బాగుంది. చూడండి ఆయిల్ అనేదే లేదు, ఈ మాదిరి ఆయిల్ లాగదండి దీనికి. ఇట్లా చూడండి పూరీలాగా పొంగుతాయి. చూడండి మనము సన్న మంట మీద పెట్టుకొని కాల్చుకోవాలండి. అంటే ఓపిక ఉండాలి దీనిలోకంతా. చిన్నగా బాగా కాల్చుకోవాలి. ఇట్లా ఒత్తుకొని వేసుకున్నామంటే బాగా వస్తుందండి. చీలిపోయేది ఏదంతా ఏం లేదు. మనం బాగా కలుపుకొని పిండి ఉడికించి పెట్టుకొని, ఇదే పిండి మనము పోలీలు కూడా బచ్చాలు కూడా చేసుకోవచ్చండి. దీన్ని ఈ మాదిరి ఉడికించుకొని ఇట్లా గారెలు లేకుండా పోలీలు చేసుకోవచ్చు, బాగా వస్తాయి. శనగపిండితో కదా మనం పోలీలు చేస్తాము. ఇట్లా మనం పెసరపప్పు ఉడికించుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి వేసినాం కదా దీంట్లో, కమ్మగా ఉంటుంది. చూడండి ఎక్కువ మంట పెట్టినామంటే గబగబని నల్లగా అయిపోతుందండి. ఇట్లా గోల్డ్ రంగు వచ్చినాక ఒకటి తర్వాత ఒకటి తిప్పుకుంటా నిదానంగా రెండు వేసి కాల్చుకున్నామంటే బాగుంటుంది. ఇదేం చెడిపోదండి. చూడండి బయట ఉండే కూడా ఒక 2 వారాలు 3 వారాలు పెట్టుకొని తినొచ్చండి, చెడిపోకుండా ఉంటుంది. బాగా చల్లార్చి దీన్ని డబ్బాలో ఎత్తి పెట్టుకున్నామంటే బాగా మెత్తగా మన అరిసెలు ఉన్నట్టే ఉంటాయి. ఏమండి చూడండి, మనం ఇప్పుడు ఇందాక కాల్చినాం కదా బూరెలు గారెలు, దీన్ని చూడండి ఇట్లా పొరలు వస్తాయి. టేస్ట్ చేసి చెప్తానండి. ఆయిల్ అనేది లేదండి, చాలా కమ్మగా ఉందండి. చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయాలండి. నేను చేసే వంటలన్నీ మీకు రావాలంటే బెల్ బటన్ నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ.